పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో ఈవీఎంను పగలగొట్టినట్టుగా దృశ్యాలన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? ఎన్నికలు జరిగింది 13వ తారీఖు, మరి ఆ విషయాలు బయటకు వచ్చింది 20వ తారీఖు. ఎందుకు 9 రోజులు పట్టింది? కారణం ఏంటి? దీనికి కూడా ఏమైనా ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయా? అధికారులు భయపడుతూ దాచిపెట్టారా, లేకపోతే కావాలనే దీన్ని తొక్కిపట్టారా? చూద్దాం, దీని మీదే చర్చ చేద్దాం. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సమాచారం సరిపోతుందా లేదా అన్నటువంటిది కూడా ఒక కోణం. మరొకటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని ఎందుకు కొరివితో గోక్కున్నట్టుగా ఎన్నికలకు ముందు ఆ చట్టాన్ని ఎందుకు అంత ఆవేశంగా, అంత తొందరపాటుగా ప్రవేశపెట్టారు అన్నది కూడా చర్చనీయాంశమే. బికాజ్ ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు తీసుకొచ్చారు అన్నటువంటిది ఇవాళ మన చర్చలో కూడా ప్రధాన అంశం. ఈ చర్చలో రాయపాటి అరుణ్ గారు, జనసేన నేత, అలాగే యేసురత్నం గారు, వైసీపీ నేత, బాజీ గారు, షేక్ బాజీ గారు, బీజేపీ జాతీయ నాయకులు, ముగ్గురిని ఆహ్వానిస్తూ, గుడ్ ఈవినింగ్ బాజీ గారు. నమస్కారం రాజేంద్ర గారు. నమస్కారం. నమస్తే అండి. సాయంత్రం మీకు, యేసురత్నం గారికి, అరుణ్ గారికి. 7:30కి మ్యాచ్ ఉంది. ముందు మీ మ్యాచ్ లో గెలవనివ్వండి. ఇక్కడ గెలిపోవటంలో సమస్య లేదు, బాధ్యతకే ముందు ప్రాధాన్యత. ఎవరు బాధ్యత చెప్పారన్నదే ఇవాళ జనం కొలమానంతో చూస్తున్నారు. మొన్న ఒక్క విషయం మన అరుణ మాట్లాడితే దరిదాపు లక్షల మంది చూశారు. దట్ ఈస్ ద రీజన్. మనం మాట్లాడుతున్న దాంట్లో ఒక నమ్మకం, అలాగే ఒక గౌరవం పెంచేటటువంటి పద్ధతి, అలాగే ఒక విశ్వాసాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని తెలియజేసేటటువంటి విధానం ఇవాళ మీ ముగ్గురులో కూడా నేను ఆహ్వానిస్తున్నా, అదే ఆశిస్తున్నా. యేసురత్నం గారు, మొదటిగా ఒక విషయాన్ని తీసుకుందాం. ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారు అన్నటువంటి వార్తలు వక్రీకరిస్తూ రాసినటువంటి విధానము చూసా. అలాగే మాజీ ముఖ్యమంత్రి కూడా అమెరికా పారిపోయాడా, లేకపోతే వెళుతున్నప్పుడు కొన్ని నిబంధనలను అతిక్రమించేసి మరీ తోసుకొని వెళ్ళిపోయారా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఇలాంటి వార్తలను ఏమందాం యేసురత్నం గారు? మొదట మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, మరి సోదరి అరుణ గారికి, బాజీ గారికి, వ్యూవర్స్ అందరు కూడా నా నమస్కారాలండి. నిజంగా ఈ సబ్జెక్ట్ నేను పార్టిసిపేట్ చేయటం, మరి యాక్చువల్గా నాకు ఇప్పుడే అసలు యాక్చువల్ వార్తలు కూడా ఏం జరుగుతున్నాయో కూడా తెలియదు. ఇప్పుడు చెప్పారు, ఒక చెప్పారు. సరే, ఏదైనప్పుడు కూడా సుదీర్ఘంగా పోలీస్ సర్వీస్ చేశాను కాబట్టి చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవటం అనేది ఏమాత్రం కూడా సహించారు. సుమారుగా 40 సంవత్సరాలు పోలీస్ సర్వీస్ లో ఉన్నాను. ఎంత పెద్దవారైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం అనేది నేను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా నేను క్షమించను. పోతే అయితే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన కానీ, చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన కానీ, రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీద బాధ్యత కలిగిన కొంతమంది, అంటే ప్రజాప్రతినిధులు అయితేనే, ప్రజాప్రతినిధులు సరే, ఎవరో తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడారంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ నేను కూడా చూస్తున్నాను, వీడియోలో చూస్తున్నాను, ఎవరిని ఈ విధంగా అన్నా గాని. ఎందుకంటే సాధారణంగా 13 తర్వాత మాలాగా చిన్నపాటి నాయకులే ఎక్కడికన్నా వెళ్ళి ఒక 4 రోజులు హ్యాపీగా ఈ టెన్షన్స్ అన్నిటికీ దూరంగా ఉందాం, లేకపోతే ఈ కొంతకాలం నుంచి దీని గురించి పోస్ట్ పోన్ చేసుకున్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని చూసుకుందాము అని రకరకాల పనుల మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు. కానీ దీని విధంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు అయితేనేమి, నాయకులు అయితేనేమి, ఏ పార్టీ నాయకులైనా, అది ఆ పార్టీ ఈ పార్టీ కదండి. మీరు ఇందాక చెప్పారు, ఇక్కడ ఏదైతే ప్లాట్ఫామ్ మీద చాలా ఉన్న వాళ్ళని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను అందుకనే మాట్లాడుతున్నాను. ఏ పార్టీ నాయకులైనా కానీ ఆ విధంగా, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అదే
చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇంకెవరినైనా కానీ ఆ విధమైన విమర్శ చేసేటప్పుడు ఇది టీవీ చూడాలంటే కూడా సామాన్యులకి చాలా దరిద్రంగా అనిపిస్తుందండి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది. సో ఇప్పుడు నేను చెప్పాను, చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఏదన్నా నిజంగా అయితే నేను కేవలం ఇప్పుడు వింటున్నాను, నిన్న ఒక వీడియో రిలీజ్ అయిందని. ఆ వీడియో మరి దాని పరిశీలనలో ఉంది. దాని మీద పోలీస్ ఆఫీసర్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్స్ అవగాహన చేసుకొని మరి అసలు ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళు చర్చించేసిన తర్వాత చట్ట ప్రకారం వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళు తీసుకుంటారు. మరి ఇప్పుడు దాని గురించి మరి ఏం జరిగిందో, ఏం జరిగిందో ఇప్పటి వరకు ఏం జరుగుతుందో అనే దాని మీద మనకు ప్రజలకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులుగా మీకు ఉంది. మరి పొలిటికల్ రంగంలో ఉన్న మాకు కూడా మా పార్టీ నేతల మీద కూడా ఉంది. కాబట్టి ఒకటే చెప్తున్నానండి, ఇది ఏదేమైనా దురదృష్టకరమైన మొన్న 13వ తారీఖు రాష్ట్రంలో జరిగిన సన్నివేశాలు దురదృష్టకరమైన సంఘటనలండి. ఇందులో ఎవరు కూడా కాదనడానికి వీల్లేదు. ముఖ్యంగా నేను పలనాటి వాసిని. పలనాడులో 30-40 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు వేరు. మళ్ళీ ఇప్పుడు 2020 ఇప్పుడు 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా కొంత తేడా కనిపించింది. నేను మీడియా ముఖంగా నేను అందరికీ, నా సోదరులందరికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే కాదు, ఇందులో ఎంతో మంది ఉన్నత కులాలకు చెందిన వాళ్ళు పాపం చదువు సంధ్య లేకుండా ఎంతో మంది దెబ్బలు తింటము, జైల్లో పోవటము, ఈ విధమైన సంఘటనలు మరి పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఎన్నో చూశాను. తర్వాత ఇప్పుడు కూడా ఈ అంతా బాగా జరుగుతుంది, కొంతకాలం నుంచి ఇలాంటి సన్నివేశాలు ఏం లేవు అని కొంచెం ప్రశాంతంగా ఉంది అని అనుకున్నప్పుడు మళ్ళీ మొన్న 13వ తారీఖు సంఘటన కొంత రాష్ట్రాన్ని కుదిపేసినట్టే ఉంది. కొన్ని ప్రాంతాల్లో కూడా. రత్న గారు, మీ సంస్కారాన్ని ముందుగా అభినందించాల్సిన పరిస్థితి ఉన్నది. అట్ ద సేమ్ టైం ఒక చిన్న కరెక్షన్, ఉన్నత కులాలు అనేవి లేవు, అసలు ఉండవు కూడా. ఎవరైనా కావాలని ఆపాదించుకొని మేము ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు అని మాట్లాడితే ముందు చెప్పుతో కొట్టండి. ఫస్ట్ చేయవలసింది ఇది ఉద్రేకపూర్తిగా అనట్లా నేను. ఉన్నత కులాలు ఏమిటి, నిమ్న కులాలు ఏమిటి, ఈ వివక్షత ఏమిటి, ఇంకా వీటి మీద ఆధిపత్య కులాలు అందాం. ఉన్నతం ఏంటి, కులాల్లో ఉన్నతత్వం ఏంటి? ఓకే ఓకే నేను ఎందుకు ఇది మెన్షన్ చేశానంటే, అంటే నేను ఒక అత్యంత వెనుకబడిన కులవండి. 40 సంవత్సరాలు మిమ్మల్ని అణచివేశారనండి నేను వింటా. అట్లయితే అణచివేసిన వాళ్ళని అని చెప్పండి, వింటా, అర్థం చేసుకుంటే. మనము బెనిఫిట్స్ వచ్చేటప్పుడు అణచివేతన కులవని ఇవ్వట్లేదండి, వెనుకబడిన కులవనే ఇస్తున్నారు. అణచివేతన గురైనాడు కాబట్టి ఇచ్చేవాళ్ళు వేరు, రాజ్యాంగబద్ధంగా అది వేరు. అంటే అఫ్ కోర్స్ మీ మీనింగ్ ఏమో నాకు తెలియదు కానీ అణచివేయటం వేరు. అణచివేయటం సామాజికంగా మనకి రాజ్యాంగబద్ధంగా మనకి ఈ వ్యవస్థ ఉంది కాబట్టి నేను దాన్ని మెన్షన్ చేశాను. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక నాయకులేమో ఒక బీసీల మీద జరిగిన దాడిని బీసీలని తీసుకొచ్చేసేసి ఇది చేస్తామని అనటం కూడా నాకు నచ్చిన విషయం కాదది. అదే విధంగా మరి ఇంకొక నాయకులు వచ్చేసేసి ఇంకొక విధంగా మాట్లాడటం. నేను ఒకటే మీడియా ద్వారా, సరే ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానండి, మీడియా ద్వారా ఏదో మీరు అన్నట్టుగా అణచివేతకు గురి అయిన కులాలు అనుకోండి, ఏదైనా అణచివేతకు కులాలే కాదు, అణచివేతకు గురైన మనుషులందరూ కూడా వీళ్ళందరూ ఏ విధంగా అయితే వీళ్ళని దుర్మార్గంగా వాడుకొని వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. చంపినోడు పోయి జైల్లో మగ్గుతున్నాడు, భార్య పిల్లలు రోడ్డు మీద ఉంటున్నారు. చచ్చినోడి పిల్లలు కూడా పోయేసేసి వాడు పైన ఎక్కడో ఉంటాడు, ఏ కష్టాలు సుఖాలు వెళ్ళి భార్య పిల్లలు ఇద్దరు చచ్చినోడు కుటుంబము సుఖపడేది లేదు, చంపినోడు కుటుంబం సుఖపడేది. మొన్న ఒక పెద్ద మనిషి అన్నారు, ప్రమాణంగా నేను ఆహ్వానిస్తున్నాను, నిజంగా మేమంతా బాగా ఉంటాం,
మేమంతా బాగే ఉంటాం, కానీ కొట్టుకొని చచ్చేది మీరు, మరి జైలు పాలయ్యేది మీరు, ఊర్లో వదిలిపెట్టిపోయేది మీరు అని ఒక పెద్ద మనిషి అన్నారు. నేను నిజంగా వారికి హ్యాట్సాప్, నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. Yes. ఇలా ఉండాలి తప్ప రోజు రోజుకి మనము మన ఏదైతే మన ఈ సమాజంలో మంచిని కోరుకుంటామో, సాధ్యమంత అనుకోకుండా జరిగే కొన్ని సన్నివేశాలు ఉంటాయి, సంఘటనలు ఉంటాయి, అది వేరే విషయం. Yes, కానీ మనం yes, మార్పు కోరుకోవాలంటే ఇది ఒకటి. రెండోది, మొన్న జరిగిన దానిలో మరి సాధారణంగా ఇందులో కొంత నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు కూడా కొంత యాక్సెప్ట్ చేయక తప్పదు. ఏదైనా కానీ ఒకటేనండి, ఈ వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, దాని వల్ల ఇట్లాంటి జరుగుతున్నాయి. అక్కడ లోకల్ పోలీసు ఫెయిల్ అయింది అని ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే గ్రహించిన తర్వాత చివరి నిమిషంలో షిఫ్ట్ చేయొద్దు, ఎందుకంటే సహజంగా వాళ్ళు చేశారని అనుకున్నాం, నేనేంటంటే యాజ్ ఏ ఫీల్డ్ ఆఫీసర్స్ మార్చకూడదు. నా ఎక్స్పీరియన్స్ బట్టేసి ఏంటంటే ఫీల్డ్ ఆఫీసర్ ఇన్ ది సెన్స్ ఆ జిల్లాలో ఉన్న ఆ సర్కిల్లో ఉన్న ఇన్స్పెక్టర్ ను, ఆ ప్రాంతంలో ఉన్న SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను మార్చటం వల్ల ఈ వచ్చిన వ్యక్తి, కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ దాని అవగాహన చేసుకునేసరికి దాని పరిణామం ఆ చుట్టుపక్కల అది ఎంత, ఆ పరిధి ఎంత, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ సెన్సిటివ్ ఏరియా అనేది తెలుసుకునే లోపే ఈ జరగాల్సిన ఘోరం జరిగిపోయిందండి. అది నేను కనిపెట్టింది ఏంటంటే వాళ్ళని మార్చకుండా వాళ్ళని ఆఫీసులో పెట్టేసేసి అడిషనల్ గా ఉన్న పోలీస్ ఆఫీసర్ ని ఎక్కడ కొత్త వారిని తీసుకొచ్చేసి వాళ్ళ సహాయంతో ఫీల్డ్ లో చేసినట్టయితే బాగుండేదండి. కొత్తగా ఫ్రెష్ తీసుకొచ్చిన ఇన్స్పెక్టర్లు, కొత్తగా తీసుకొచ్చిన డిఎస్పీలు, కొత్తగా తీసుకొచ్చిన ఎస్పీ గారు, వీళ్ళు ఒక విధంగా దీన్ని అవగాహన చేసుకోవటంలో, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయటంలో ఫెయిల్ అవటం, ఇది మళ్ళీ కూడా 25-30 సంవత్సరాల పల్నాడిని వెనక్కి తీసిపోయారనే ఫీలింగ్ లో నేనున్నాను. రాష్ట్రంలో ఒక విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ కూడా రీపోలింగ్ జరగకుండా, ఎక్కడ కూడా పెద్ద ప్రాణ నష్టం లేకుండా ఎలక్షన్ కమిషన్ మంచి తీసుకుంది. పోలీసు కూడా చెదురుమదురు సంఘటనలో తప్ప బాగా చేసింది. కానీ ఆ చెదురుమదురు సంఘటనలు జరిగిన 4-5 ప్లేసుల్లోనే చాలా భయంకరంగా జరిగింది. ఇది ఇదేంటంటే మళ్ళీ 25 సంవత్సరాలు వెనక్కిపోతున్నామేమో అనే ఒక భయము బాధ ఉంది. కాబట్టి ఇది నేను ఒక పార్టీకి చెంది కాదండి, ఒక వ్యక్తిగా గత 10-15 రోజుల మంచి బాధపడుతూ నా బాధని మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నానండి. ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించాలి. మీ స్పోర్టివ్నెస్ ని నిజంగా నేను అభినందిస్తున్నా. నిజానికి మీరు ఎమ్మెల్సీ అయ్యుండి కూడా, పోలీసు అధికారి అయ్యుండి కూడా ఇంత స్పోర్టివ్గా, ఇంత ధైర్యంగా, ఇంత సూటిగా జరిగిన దాన్ని మీరు ఇది ఘోరమైనటువంటి చర్య ఎమ్మెల్యే చేసిందని ఒప్పుకోవడంలో మిమ్మల్ని చాలా గౌరవించాలి అనే అభిప్రాయం. నేను టాపిక్ డీవియేట్ అవుతున్నానేమో అనిపించినా కూడా కులాలకు సంబంధించినటువంటి మాట వచ్చింది కాబట్టి ఇవాల్టికి కూడా వివక్షత ఉన్నది. ఇవాల్టికి కూడా అనేకమైనటువంటి హక్కులు ఉన్నాయి వీళ్ళకి అని చెప్తున్నారు, కానీ ఆ హక్కులు ఎక్కడా ఎక్సర్సైజ్ కావటల్లా, ఎగ్జిక్యూట్ కావటల్లా. అలాగే మరొక విషయాన్ని గమనిస్తే కుల పిచ్చి ఎక్కువైపోతున్న